అయితే అందరికీ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి మేము నిజంగానే ప్రజలందరికీ కూడా తెలుసు మేము ఎంత కష్టపడ్డామో. మరి మేము అనుకున్నది ప్రతి దాని వెంబడి పరిగెడుతూ మరి ఇక్కడ దాకా ప్రజలకు ఏమేమి కావాలనో, మరి మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ 6 నెలల క్రితం ఓపెన్ చేసినాం, అది కూడా అందరికీ ఉపయోగపడేదే. మరి మేము 3 నెలలు రాజీనామా పెట్టి తెచ్చిన ల్యాండ్లో మరి ఇవన్నీ కూడా మేము కష్టపడి కట్టినాయి కదా. మరి మాకందరికీ ఇది చేయాలని ఉంది. మరి వాళ్ళకు కూడా ఉంది అని లోపల మొన్న మీటింగ్ రోజు మాట్లాడారు, మరి చేద్దామన్నారు. మరి ఇప్పుడు ప్రజల మీద ప్రేమ వాళ్ళకుందా మాకుందా మరి తెలవాలి. ఎందుకంటే మేము పిలవలే అని అన్నారు కానీ పిలిచినాము. ఇంతకుముందు పిలిచినప్పుడు డేట్ ఇచ్చి డేట్ చేంజ్ చేసిరని, ఇది ఎందుకు మనకు తలకాయ నొప్పి, వాళ్ళ మీదే వదిలేస్తే అయిపోతుంది కదా అని మేము మాట్లాడుకొని వాళ్ళకే చెప్పమని చెప్పినాం. మీ పార్టీలకు మీరు చెప్పుకోరు, మా పార్టీలకు మేము చెప్తామని. అది అయిపోయింది. అయిపోయినాక మరి ఇన్ని కోట్ల వర్కులు చేసినాం మనం తెల్లాపూర్లో. ఎక్కడ ఏ మున్సిపాలిటీలో జరగని వర్కులు మన దగ్గర చేసినాం. తెల్లాపూర్ మన బొల్లారం కానీ అమీన్పూర్ కానీ మీరు చూసుకోండి కావాలంటే. మన తెల్లాపూర్లో అయినంత అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగలేవు. జరిగినాయి అంటే ప్రతి దాని మీద మేము చేయాలనే ఒక పట్టుదల ఉండే మాకు. ఈ రోజు వరకు కూడా అదే పట్టుదలతో తీసుకొచ్చినాం. కాబట్టి మా తెల్లాపూర్ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎవరో వచ్చి ఏదో వచ్చి చెప్తే కాదు, మనమందరము ఒక్కటిగా ఉండాలి. మరి ఇంకా డెవలప్మెంట్ కావాలంటే కూడా మీ అందరు కూడా కలిసికట్టుగా ఉండి మరి తెల్లాపూర్ ప్రజలందరూ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాది ఈరోజు రాజకీయం కాదు, మా వారు 20 సంవత్సరాల నుంచి రాజకీయలో నడుస్తుంది. కాబట్టి ఏదో ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాం అనేది అయితే కాదు. వార్డ్ మెంబర్ నుంచి స్టార్ట్ ఉంది మా రాజకీయ జర్నీ, ఈరోజు చైర్మన్. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఎవరన్నా విడగొట్టాలని చూసినా విడిపోకుండా కలిసికట్టుగా ఉండాలని. మరి మా కమిషనర్ గారు అయితే మరీ తప్పుంది. ఎందుకంటే ఒక మహిళా చైర్మన్గా కూడా నన్ను గౌరవించలేకపోయిండు. ఇదైతే మీరు పక్కా రాయాలి. ఎందుకంటే మహిళా చైర్మన్గా నేను కలెక్టర్ గారికి కూడా చెప్పిన, ఈ ఆఫీసు ఇంకా పని నడుస్తుంది. ఆ రోజు మేడం వచ్చింది ఇక్కడికి చూడడానికి. అయితే మేడం వచ్చినప్పుడు నేను బయటనే ఉన్నా, నాకు చెప్పకుండానే కారులో ఎక్కి వెళ్ళిపోయిండు. మళ్ళీ నేను మేడం లోపలికి వచ్చినాక కూడా చెప్పిన, మేడం మాకు ఆఫీస్లో ఏ ప్రోగ్రామ్ అయినా చెప్పట్లేదు మేడం కమిషనర్ గారు. మరి ఇప్పుడు ప్రజాపాలనది కూడా పెట్టిరు, నాకు ఈ రోజు వరకు రాలే. మరి నాకు ఈరోజు ఇనాగ్రేషన్లు ఉన్నాయని చెప్పినాక మేడం మీ 2వ వార్డులో నాకు ఫోన్ చేయించారు ఆఫీసర్లతోని. ఏమని, ఈరోజు 2nd వార్డులో ప్రజాపాలన ఉంది, మీరు వస్తారా